ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని ప్రియ స్నేహితులారా, ఈ ఆగస్టు మాసము 16వ తారీఖు పునరుద్ధాన ఆదివారపు ఉదయకాల శుభాలు మీ అందరికీ కూడా ప్రభునామంలో ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవుణ్ణి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన చెవులలో జొచ్చెను. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనంలో ఈ విలువైన మాట మనం ఆలోచన చేస్తే, ఈ అధ్యాయము దావీదు సౌలు చేతిలో నుంచి, తన శత్రువుల చేతి నుండి తప్పించిన దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తిస్తూ స్తోత్రార్పణ ఆరాధన చేస్తున్న ఈ అధ్యాయంలో ఈ 7వ వచనంలో చక్కటి మాట తెలియజేస్తున్నాడు. శ్రమలో ఎవరికి మొర్ర పెట్టాలో దావీదు తెలియజేస్తున్నాడు. ఆయన రాసిన కీర్తనలోనే, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి కలుగును, యెహోవా వలనే నాకు సహాయము కలుగును అని తెలియజేస్తున్నాడు. అందుకనే మన శ్రమలో దేవునికి మొర్ర పెట్టే అనుభవం కలిగిన వారిగా మొట్టమొదటిగా మనము తెలుసుకోవలసిన వారిగా ఉన్నాం. అలాగే రెండవదిగా దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మొర్ర వేరు, ప్రార్థన వేరు. ప్రార్థన ఎల్లప్పుడూ చేసేది. మొర అనేది కష్టకాలంలో ఒంటరిగా మిగిలిపోయినప్పుడు, ఇంటి మీద ఒంటరి పిచ్చుకలాగా ఉండిపోయినప్పుడు, ఆ శ్రమ అనేది నీకు సంభవించినప్పుడు, ఎవరు ఆర్చేవారు తీర్చేవారు లేనప్పుడు, ఎవరికి చెప్పుకోవటానికి అవకాశం లేనప్పుడు, ఎవరికి చెప్పుకోలేని విషయాలు ఉన్నప్పుడు, నీకు నువ్వుగా కుమిలిపోతూ దేవునికి చెప్పుకునేదే మొర. అటువంటి మొర దేవునికి మాత్రము తెలిస్తే, ఆ శ్రమలో దేవునికి నువ్వు మొర పెట్టుకుంటే ఆయన దేవుని ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన ప్రార్థన అంగీకరించేవాడిగా ఉన్నాడు. మూడవదిగా నీవు నేను గ్రహించవలసిన విలువైన మాట ఏంటో తెలుసా? ఆయన తన ఆలయంలో ఆలకించేవాడిగా ఉన్నాడు. ఆలయానికి వెళ్ళటానికి నువ్వు అశ్రద్ధ చేస్తున్నావు. దేవుడు ఈ వారమంతా కాపాడి ఇచ్చిన ఆదివారాన్ని ఆచరించి ఆశీర్వదింపబడ్రా బాబు అంటే గనక నీవు దాన్ని అనాలోచితంగా నిర్లక్ష్యం చేస్తున్నావు. అయితే నీవే అక్కరతో వెళ్ళినా, ఏ అవసరంతో వెళ్ళినా నీకు చెప్పబడే మాట ఏంటో తెలుసా? ఆయన తన ఆలయంలో నీ ప్రార్థన ఆలకించేవాడిగా, అంగీకరించేవాడిగా, నీ మొర ఆయన చెవుల్లోనికి వెళ్ళేదిగా ఉన్నదని గ్రహిస్తే గనక, దేవుడిచ్చిన ఈ పునరుద్ధాన ఆదివారపు ఆరాధనని, ఈ ఆగస్టు మాసంలో ఈ 16వ తారీఖు ఆరాధనని నీవు నీ కుటుంబంగా ఆచరించి దేవుని సన్నిధిలో కనబడు, నీవు ఆశీర్వదింపబడతావు. అలాగే నీవు దీవించబడటానికి, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా నువ్వు వర్ధిల్లటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సర్వశక్తిమంతుడైన గొప్ప దేవుడా, నీకు వందనాలు. గడిచిన ఆదివారం దినం నుండి నేటి వరకు మా పనులు ప్రయాణాలు సఫలపరిచి, ఆరోగ్యం ఇచ్చి, అనుదిన ఆహారంతో పోషించి, ఆయుష్ను పొడిగించి, మరలా నిన్ను ఆరాధించుకునే దినానికి మమ్మల్ని సిద్ధపరిచినందుకు నీకు వందనాలు. నీవిచ్చిన ఈ దినకాలంలో ఏ ఒక్కరూ నిర్లక్ష్యం చేయకుండా అంతటా అందరూ సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానంతో నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి నీవే హృదయ ప్రేరేపణించి నడిపించుకురమ్మని, వచ్చిన వారందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.